ఆయనకు అబ్బాయి కూడా స్ట్రగుల్ ఉంది బాగా, కాబట్టి ఆయన ఉన్నత శిఖరాన్ని గ్యారంటీగా అనుభవిస్తాడు, ఎక్కుతాడు అని నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఆయనకి పోనివ్వండి, మీరు మధ్యలో ఆపకండి. ఏమైనా ఫైనాన్స్కి ఏమైనా ఉంటే నాకు ఏమన్నా నేను కూడా సపోర్ట్ చేస్తాను, ప్రాబ్లం పడకండి. తర్వాత మీ కూడా మీ స్కూల్లో ఎవరైనా పిల్లలు బాగా పూర్ పిల్లలు ఇంటెలిజెన్స్ ఎవరైనా ఉంటే మీరు కొద్దిగా సిగ్గుపడకుండా నాకు కూడా చెప్తుండేటప్పుడు, ఎందుకంటే ఎవరికైనా నేను కూడా డొనేట్ చేసుకుంటాను పూర్ పిల్లలకి, మిగతా ఉన్నారు కాదు. తర్వాత ఎంఆర్ఓ సార్ కూడా నేను మండలాల్లో ఇంతకుముందు మండలాల్లో ఒక లేడీ ఎంఆర్ఓ ఉండేది, ఆవిడ తర్వాత అంతకుముందు చాలా మంది చూశాను. తర్వాత నెక్స్ట్ మ్యామ్ ఎంఆర్ఓ గారు అసలు ఎప్పటికప్పుడు ఏది పెండింగ్ ఉంచకుండా ఎంఆర్ఓస్ ఎప్పటికప్పుడు పబ్లిక్ పని చేస్తున్నారు, కాబట్టి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఏది ఎప్పుడు పెండింగ్ ఉంచండి, ఎందుకంటే ఆయన అభిప్రాయం నేను కూడా ఆయనలాగే ఉండేవాడు చిన్నప్పటి నుంచి మండలం నుంచి. అంటే ఏ రోజు ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఏమైందంటే ఎప్పటికప్పుడు 20 పనులు చేసేది 100 పనులు చేయొచ్చు. తర్వాత మనం ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతుంది లేదు, ఉన్న పీరియడ్లో అన్ని కంప్లీట్ చేయాలి. ఆ అభిప్రాయం సాగుతుంది, కాబట్టి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత పిల్లలకి ఏంటంటే మీరు ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయాలి, రేపటికి కూడా ఈ రోజు చదువుకోవాలి. హెడ్ మాస్టర్ క్వశ్చన్ వేసినట్టు ముందే నెక్స్ట్ లెసన్ చెప్పబోయేది కూడా మీరు రాత్రి చదువుకొని పోవాలి. తర్వాత మీరు స్ట్రగుల్ అనేది ఉండాలి. తర్వాత విద్యకి ఈ ధనవంతుడు బీద అనేది ఉండదు, కాబట్టి మీరు ప్రతి వాళ్ళు చాలా కృషి చేసి పైకి రావాలని మీ అందరినీ కోరుకుంటున్నాను, భగవంతుని కోరుకుంటున్నాను. తర్వాత ఈరోజు శేఖర్ గారు వాళ్ళ అబ్బాయి గురించి నాకు ప్రత్యేకంగా పిలిచారు, కాబట్టి మనం మీ డైరెక్టర్ గారు కూడా పిలిచారు. వాళ్ళిద్దరికీ నా హృదయపూర్వక నమస్కారములు నాకు పిలిచినందుకు. తర్వాత మీ అబ్బాయి ఉన్నత శిఖరాన్ని చేరాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కోరుకుంటున్నాను. అదే కోటేశ్వర సార్ మొన్న అన్నట్టు 2 సినిమాలో కొన్ని సినిమాలు అవకాశం వస్తే అబ్బాయిని పొమ్మంటే ఇప్పుడు వద్దు చదువుకోని ఫస్ట్ అని చెప్పి సార్ చెప్తే వినకుండా మా అబ్బాయి వేస్తే సార్ అలాంటి చదవాలని చెప్పేసి చెప్తే చెన్నైలో అడ్మిషన్ తీసుకొని ఫిల్మ్ మేకింగ్ ఆశయకంగానే #1 స్టూడియో అక్కడ నుండి వచ్చారు మన పెద్ద డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, నాగాశ్విన్, అదే రకంగా సాఫ్ డైరెక్టర్, కల్కి సినిమా, ఓజీ సినిమా అలాంటి స్కూళ్ళలో మా అబ్బాయిని బీటెక్ అంటే ఫిలిం మేకింగ్ ఇదే దగ్గర అక్కడ కూడా కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్లో జాయిన్ చేసి వచ్చారు. దాన్ని స్కూల్ సార్ శంకర్ సారే చదువు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఫస్ట్ చదివిన తర్వాత సినిమాకి వెళ్దామని చెప్పి చెప్పినటువంటి గంట మన శంకర్ సార్ గట్టిగా చెప్పడంతో మా అందరికీ కనబడని రోల్ మోడల్. ఏం చెప్పినా తక్కువే. సార్కు నాకేంటంటే చాలా ఆకాశానికి భూముకున్న తేడా, కానీ దూరం కూడా అందరూ తెలియజేసి చేసి శేఖర్ నువ్వు అని చెప్పి గుర్తుపట్టి రెస్పెక్ట్ అనేది ఎక్కడ నేర్చుకోవాలంటే కోటేశ్వరరావు, శేఖర్ సార్, రామచంద్ర సార్ వీళ్ళ దగ్గర దొరుకుతుంది రెస్పెక్ట్. అంటే అదే సినిమాలో చిరంజీవి దగ్గర దొరుకుతుంది. అంటే అది చెప్తా ఉన్నప్పుడు నేను చూడలేదు లైవ్. రెస్పెక్ట్ ఎగ్జాంపుల్ పర్సన్ సార్. ఒకసారి మీ రామబాబు సార్ని మీ అందరూ కంటాంతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆత్మీయులు మన తహసీల్దార్ గారికి, ఇందాకే శంకర్ సార్ చెప్పారు, శంకర్ అన్న ఆయన 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను 5వ తరగతి, కానీ వాళ్ళ సిలబస్ అంతా నాకు తెలిసేది. రోజు వాళ్ళ బుక్స్ అన్ని నేనే మోసేవాడిని సాయంత్రం ఎగ్జామ్ అయిన తర్వాత. అట్లాగే ఆ పని చేయడం వల్లే నాకు కొంచెం ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది. తర్వాత ఇక్కడ శేఖర్ కనపడుతున్నాడు. శేఖర్ నాకు దాదాపుగా 20 years నుంచి పరిచయం. వాళ్ళ అబ్బాయి బయట కనపడుతున్నాడు, కానీ ఈ పని అంతా చేసేది ఈయననే. మొత్తం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఒక పేరెంట్ పడే తపన అంతా ఈ శేఖర్ చూస్తే మనకు తెలుస్తుంది. ఈ ఎక్కడెక్కడైతే పని అవుతుందో అక్కడల్లా అది ఆలోచించి ప్లాన్ చేసి, అవునా. సో ఆయనేమో బయట కనపడుతున్నాడు హీరో, ఈయనేమో కనపడట్లేదు. ఈయన ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంతా వెనకాల ఉన్నారన్నమాట. ఫాదర్గా సక్సీడ్ కావడం కోసం ఎన్ని ప్రయత్నాలు అయితే చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నాడు. చెన్నై జాయిన్ చేశాడు, హైదరాబాద్ ఒక 10 సార్లు 15 సార్లు తిరిగారు. వెళ్ళంగానే మనకి యాక్టర్స్, సీరియల్స్, పెద్ద పెద్ద డైరెక్టర్లు దొరకరు. మనం రోజంతా వెయిట్ చేసి 5 నిమిషాలు కూడా టైం ఇవ్వరు. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ అబ్బాయిని ఎంకరేజ్ చేసి, మనకి ఎవరికి తెలియని కోర్సు సార్ అది, ఇంటర్మీడియట్లో కోర్సు ఉందని మనకి ఎవరికి తెలియదు. సో ఆ కోర్సులో జాయిన్ చేసి మళ్ళీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. కంగ్రాచులేషన్స్ అంతే.
చైతన్య నారాయణ లేవా పోయి అందులో వేసే ఉంటుంది ఎవరైనా, బట్ అందులో చేర్పించి అది స్కాలర్షిప్తో మళ్ళీ స్కాలర్షిప్తో చదువుకుని ఇక ఈ మూవీ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పటి నుంచి నా ఇంకా పడ్డాడు శేఖర్ సార్ స్కూల్లో షూటింగ్ చేస్తామంటే మా స్కూల్లో చాలా మంది స్టార్స్ ఉన్నారు పోయి చేసుకోమని చెప్పాను, కానీ ఇక మా ఇద్దరు స్టార్ టీచర్స్ కూడా అందులో యాక్ట్ చేశారు. To act in that movie, but it is very interesting. Let us all see. And so along with Shankar sir and our Rajendra sir, we wish Hanzik all the best. It is the first step. You should remember this day very well. Whatever the great heights you may reach in future, first in front of public, in front of students, in front of audience, you are unveiling your movie. So whatever may be its quality, but definitely you will see greater heights. చిరంజీవి సుధాకర్ లాంటి వాళ్ళు చెన్నైలో టీ నగర్లో 50 రూపాయల రూముల్లో ఉండి బతికారు. 50 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ రూమ్ రెంట్. There was no guarantee whether they get the dinner in the night or not. From that stage now, Chiranjeevi has come to a stage where he can dictate terms to a state. So any beginning will be very humble. Any beginning is just humble. But what great heights we reach depends on our talent, hard work, dedication, desire, all these things, okay? And some help from elders and the great God, okay? We wish you all the best. Now let's go to the next episode of unveiling this movie, sir. Please kindly you switch it on, sir. Thank you, sir. ఈ అబ్బాయికి యాక్టింగ్ మాత్రం చేశాడు, బిఎస్సీ చేశాడు. ఈ అబ్బాయికి ఉన్నటువంటి ఒక డైరెక్టర్ నరేష్, అదే రకంగా జిత్తు, ఈ ముగ్గురు పిల్లలు కలిసి ఈ యొక్క సినిమా తీశారు. మీరందరూ దాదాపు 100-200 మంది పిల్లలు మీ స్టూడెంట్స్ ఇందులో హీరో ఉన్నారు. ఇప్పుడు నేను చూస్తే తెలుసు 30 సెకండ్స్ మా తప్పని పరిస్థితుల్లో డాడీగా యాక్టర్ ఎవరు లేకపోతే నేనే పాత్ర చేశాను, ఇచ్చిపోతుంది దయచేసి.